గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అప్డేట్స్ ఏంటంటే, మీకు నేను చెప్పినట్టు మన విష్ణుకి ఒక అన్యాయం జరిగింది, బ్లాక్ స్టార్ ఇచ్చేసి మూల కూర్చోబెట్టా అని చెప్పి అన్నాను కదా. ఇప్పుడు ఇంకొకరిని కూర్చోబెట్టే ప్రోగ్రాంలో ఉన్నారు బిగ్ బాస్. అందుకనే మా ఎక్స్ కంటెస్టెంట్స్ని బిగ్ బాస్ హౌస్లో అలా వదిలారు. ఎవరంటే మానస్ అండ్ మన ప్రియాంక జైన్ వచ్చారు. రావడంతోనే ఫన్గా చాలా బాగా జరిగింది. బిగ్ బాస్ ఒక ఎన్విరాన్మెంట్ మొత్తం మార్పి ఫన్గా ఉంది, చాలా బాగుంది, చూడడానికి చాలా ముచ్చటేసింది అన్నట్టు. దాని తర్వాత చెప్పుకుంటే, సో టాస్క్ ఎలా జరిగింది, వీరి ఇన్పుట్స్ ఏంటి అందరికీ, అది దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇన్పుట్స్ గురించి మాట్లాడుకుందాం. విష్ణుకి మటుకు మానస్ మంచి ఇన్పుట్స్ ఇస్తారు. ఏమనంటే, నువ్వు ఆడే విధానం బాగుంది, జెన్యున్గా ఆడుతున్నావు, నువ్వు ఎలా ఉన్నావు అలా ఉన్నావు, నీ రియాలిటీ కనిపిస్తుంది, ఎవరు ఎంతమంది చెప్పినా ఒక ఆ లెవెల్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా మన మానస్ ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ తీసుకొని చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యి చాలా ఒక లోకంలో ఉండిపోతుంది. మన పృథ్వీ లోకంలో ఉండిపోతుంది. ఎవరు మన పృథ్వీ అంటుందండి. అబ్బా, ఆబ్వియస్లీ విష్ణు అనేసరికి పృథ్వీ గుర్తొచ్చేసింది నా మైండ్లోకి. ఎవరు పృథ్వీ, మళ్ళీ పృథ్వీ అని చూడు. విష్ణు ఒక చాలా పొంగిపోతుంది అన్నట్టు. మన మానసిక ఇన్పుట్స్కి నీ గేమ్ చాలా బాగుంది, నచ్చుతుంది అని చెప్పి, అలా నీకు నచ్చడు నువ్వు ఉంటున్నావు ఆ విధంగా చెప్తాడు. తనకి ఆ పాయింట్, తనకు నచ్చే పాయింట్ చెప్తాడు. సో ఆ ఇన్పుట్స్ తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మన విష్ణు. అందరికి ఇవ్వాల్సిన ఇన్పుట్స్ ఇస్తూ ఉంటే, మీరు మీలాగా ఉండండి ప్రియాంక జైన్, మీరు మీలాగా ఉండండి, మీలాగా ఆడుతున్నారు అని చెప్పి ఒక్కొక్కరు ఒక రకంగా ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు. అది పక్క పెట్టేస్తే మన టాస్క్ గురించి మాట్లాడుకుందాం. సో మన ప్రియాంక జైలును మన మానస్ ఏమంటారంటే, మీలో మీరు సెలెక్ట్ చేసుకోండి ఎవరు టికెట్ టు ఫైనల్కు వెళ్ళి టాస్క్ ఆడతారు, ఎవరు అర్హులు, ఎవరు టికెట్ టు ఫైనల్కి వెళ్ళి ఆడతారు. అయితే మానస్ అండ్ ప్రియాంక జైలు ఏమంటారంటే, మీలో మీరే డిసైడ్ అవ్వుకోండి ఎవరు ఈ టాస్క్ ఆడతారు, ఎవరు అసలు టికెట్ ఫినాలకు ఎవరు అర్హులు, ఎవరు దీనికి అర్హులో మీరు డిసైడ్ చేసుకొని చెప్పండి, మాకు ఆలోచించుకొని మేము కూడా ఆలోచించుకుంటామని చెప్పేసరికి అందరూ ఏమంటారు, నేను ఆడతా అంటారు. 6 కేటగిరీస్ లాగా పెడతారు కదా. ఏంటవి? ఫోకస్, స్ట్రెంగ్త్, స్పీడ్, బ్యాలెన్స్, మెంటల్ స్ట్రెంగ్త్, మన ఫిజికల్ స్ట్రెంగ్త్, ఈ కేటగిరీలోంచి వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు సెలెక్ట్ చేసుకొని ఇస్తూ ఉంటారు కదా. సో ఇప్పటికీ ప్రస్తుతం మన రోహిణి కంటెంటర్గా నిలిచిందని చెప్పాను నేను. ఇప్పుడు వచ్చిన మన మానస్ అండ్ వీళ్ళలో ఏం సెలెక్ట్ చేసుకున్నారంటే, మెంటల్ స్ట్రెంత్ సెలెక్ట్ చేసుకుంటారు. మెంటల్ స్ట్రెంత్ సెలెక్ట్ చేసుకొని మీరే ఆలోచించుకోండి ఎవరు ఆడాలో ఎవరు ఆడకూడదో అని చెప్పి డిసైడ్ చేసుకోమని చెప్పి అనేసరికి అందరినీ నేను ఆడతాను. నబిల్ ఉండి, నేను మెంటల్గా చాలా ఫోకస్గా ఉంటాను, మంచిగా ఆడగలను, నేను ఉంటాను, నేను ఆడడానికి ఉంటాను, రెడీగా ఉంటాను అని చెప్పి ఆయన ఇన్పుట్స్ ఆయన చెప్పుకుంటుంటాడు. ఆయన పెట్టే పాయింట్స్ ఆయన చెప్పుకుంటుంటాడు. మన నబిల్ చెప్తుంటాడు ఆయన పాయింట్స్. నేను మంచిగా ఆడతాను, మెంటల్ స్ట్రెంత్ నాకు మంచిగా ఉంది, నేను మంచిగా గేమ్ ఆడగలను, విన్ అవ్వగలను అని చెప్పి తన పాయింట్స్ తను చెప్తూ ఉన్న క్రమంలో ఇలాంటి చున్నీలు, అసలు ఇలాంటి చున్నీలు, ఈ సిల్క్ చున్నీ ఊరికే జారిపోతుంది. ఇలాంటి చున్నీలు వేసుకోవద్దు, సాగు పట్టడానికి. కాకపోతే ఇదే సరిపోతుంది, నా సర్దుకోవడమే సరిపోతుంది. సర్లే, నీ చున్నీగోలు ఎందుకు అని. అయితే ఇక్కడ ఎంతవరకు వచ్చింది టాపిక్, చున్నీ గురించి. అయితే ఇక్కడ ఏంటంటే, అదే నబిల్లో నేను మెంటల్ స్ట్రెంత్లో చాలా బాగా చూస్తాను, చాలా తోపు, చాలా తురుము అని చెప్పే విధంగా తన పాయింట్స్ తను పెట్టేసరికి మొత్తానికి మటుకు ఏమంటారంటే, మీరే సెలెక్ట్ చేయండి అని చెప్పి అనేస్తారు వాళ్ళు. సో వాళ్ళని సెలెక్ట్ చేస్తారంటే, మన నబిల్ అండ్ ప్రేరణని సెలెక్ట్ చేస్తారు, మానస్ అండ్ మన ప్రియాంక జైలు కలిసి. సో ఇప్పుడు వాళ్ళని చేయలేదు, వాళ్ళు ఇంకొక ఇద్దరు సెలెక్ట్ చేసుకోవాలి కదా. వాళ్ళిద్దరు కలిసి ఇంకా వెళ్తారు, ఇక ప్లానింగ్ చేద్దామని వెళ్ళి సేమ్ మన నబిల్ను ప్రేరణ ఇదే డిస్కషన్. ఏం డిస్కషన్ అంటే, అదే కదా సేమ్ డిస్కషన్. ఎవరు వీక్గా ఉన్నారు వాళ్ళ మీద మనం ఎలా గెలవాలి, వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటే మనం గెలుస్తాం ఈజీగా అనే పంచాయతీ జరుగుతుంది. మళ్ళీ నబిల్ వచ్చేసి అవినాష్ పేరు చెప్తారు, ఎందుకంటే స్పెల్లింగ్స్ అనేది రావు, సో అవినాష్ ఈజీగా గెలవగలుగుతామని చెప్పి మన నబిల్ అంటాడు. ఇప్పుడు మన ప్రేరణ ఏమంటుందంటే, నేను పృథ్వీని సెలెక్ట్ చేసుకున్నాను, పృథ్వీకి కూడా మెంటల్గా అంత పెట్టలేడు, ఫిజికల్ స్ట్రెంత్ చాలా ఉంటుంది కానీ మెంటల్గా తను మన పెట్టలేడు, అంత నాలెడ్జ్ ఏం లేదు అన్నట్టు మన ప్రేరణ అనుకొని పృథ్వీ పేరు కూడా చెప్తుంది. సో ఇద్దరు బయటకు వచ్చేసి మేము పృథ్వీని అండ్ అవినాష్ సెలెక్ట్ చేసుకుంటామని చెప్పేసరికి మన బిగ్ బాస్ టాస్క్ మొదలు పెడతారు. ఇచ్చిన టాస్క్ ఏంటంటే, సుడుకో టాస్క్ ఇస్తారు. ఆ సుడుకో టాస్క్ వినగానే అందరికి ఇక సుడుకో టాస్కా చెయ్యాలి. సుడుకో టాస్క్ మ్యాథ్స్ వచ్చి ఉండాలి కదా. సుడుకో టాస్క్లో ముఖ్యంగా నబిల్కి మ్యాథ్స్ రాదట. మ్యాథ్స్ రాదు నాకు అని చెప్పి మన నబిల్ అంటాడు. పృథ్వీ కూడా అయ్యో సుడుకోనా అని చెప్పి పృథ్వీ కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు. మొత్తానికి మన బిగ్ బాస్ సుడుకో గేమ్ ఇచ్చేస్తాడు టాస్క్ రూపంలో.
సో బజార్ స్టార్ట్ అయిపోతుంది. ఏంటంటే ఎటు కలిపినా వర్టికల్ కలిపినా, హారిజాంటల్ కలిపినా, డయాగ్నల్ కలిపినా 15 అనే నెంబర్ రావాలి. ఏ నెంబర్ యాడ్ చేసినా అది టాస్క్. సో అందులో ఈక్వల్ టైం ఇస్తారు అందరికీ. సో అందులో ఫస్ట్ మన నబిల్ కంగారు పడిపోయి ఫస్ట్‌లోనే తప్పు ఉంటది. అయినా సరే ఊపుకుంటూ వెళ్ళిపోయి అలా ఎలా అంటే నేను చేసేసాను అని చెప్పి వెళ్ళి గంట కొట్టేస్తాడు. తప్పు. సెకండ్ పృథ్వీ కొడతాడు తప్పు. నెక్స్ట్ అవినాష్ కొడతాడు తప్పు. ఆఖరికి ప్రేరణ కూడా తప్పే కొడుతుంది. మొత్తానికి 4 మెంబర్స్ కూడా తప్పు కొట్టిన మూలాన మన బిగ్ బాస్ ఏం చేస్తాడంటే ఒక క్లూ ఇస్తాడు. మిడిల్‌లో 5 అనే నెంబర్ వస్తది. మిడిల్‌లో 5 అనే నెంబర్ వస్తది కాబట్టి దాంతోని మీరు సాల్వ్ చేయండి ఫజిల్ అని చెప్పి అనేసరికి సరే అని స్టార్ట్ చేసేసరికి అనుకోని రీతిగా హఠత్ స్మరణ అంటే ఏమంటారు ఇదని హఠత్ ప్రయాణమా ఏమంటారు అవినాష్ వాళ్ళ అంటాడు. అనుకోకుండా జరిగిన పైన ఏమంటారు హఠత్ స్మరణమా ఏమంటారు నాకు వస్తలేదు అది ఆ పదం. ఆ పదాన్ని అంటాడు మన అవినాష్. అనుకోకుండా అసలు అవినాషేనా అనిపించిన విధంగా ఫస్ట్ అవినాష్ చేస్తాడు. 5 నెంబర్ మీలో పెట్టి తను టాస్క్ కంప్లీట్ చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి మన ప్రేరణ, థర్డ్ వచ్చేసి పృథ్వీ. నబిల్ లబో దిబో ఏం చేసినా అసలు రావట్లేదు తనకి అసలు టాస్కే కంప్లీట్ కాదు నబిల్కి. సో ఈ విధంగా నబిల్ ఇలా ఫెయిల్ అయిపోతాడు. ఎవరైతే స్పెల్లింగ్స్ రావు అంత మెంటల్గా వీక్ అన్న వ్యక్తి మీదనే ఓడిపోతాడు నబిల్. అది అందుకే ఎవరిని తక్కువ అంచనా అనేది వేయకూడదు, అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఎవరిది ఉంటుంది వాళ్ళకు ఉంటుంది. ముందుగా అనేసుకుంటారు వీళ్ళకి అది రాదు అది రాదు అని చెప్పని. ఇక మన అవినాష్ చూపించే ఎక్స్ప్రెషన్స్ నేను గెలిచానా అన్న విధంగా అసలు షాక్ అయిపోయి ఉంటాడు. అది చాలా బాగుంటుంది. సో మొత్తానికి మన అవినాష్ గెలిచేసరికి ఇక్కడ బిగ్ బాస్ ఏం చేస్తారంటే 4 బాక్సెస్ పెడతారు. అందులో ఫస్ట్ గెలిచిన వాళ్ళకి అడ్వాంటేజ్, సెకండ్ గెలిచిన అలా ప్రయారిటీ ప్రకారం అడ్వాంటేజ్ ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ గెలిచిన వాళ్ళు మన బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఐటమ్ తీసుకోవాలి. సెకండ్ అలా మళ్ళీ 4th పొజిషన్ వరకు. ఏంటంటే నెక్స్ట్ ఇచ్చే టాస్క్ కూడా ఒక క్లూ ఇచ్చేస్తారు. ఏంటంటే బాల్స్ ఉన్నాయి అందులో వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ బాక్స్లో బాల్స్, సెకండ్ బాక్స్లో బాల్, అన్ని బాల్సే, ఒక సంచిలో బాల్స్ ఉన్నాయి అన్నట్టు. సో ఏం చెప్తారు బిగ్ బాస్, అవినాష్ నువ్వు గెలిచగొట్టి టాస్క్, నువ్వు బాక్స్ ఓపెన్ చేసి బాక్స్లో ఉన్న ఐటమ్స్ నీకే సొంతము. నెక్స్ట్ ప్రేరణ సెకండ్ బాక్స్ నీకే సొంతము. నెక్స్ట్ పృథ్వీ థర్డ్ బాక్స్ నీకే సొంతము. నెక్స్ట్ నబీల్ 4th బాక్స్ నీకే సొంతము అని చెప్పి అనేసరికి అందులో వాళ్ళు చేస్తారు ఆ సంచిలలో బాల్స్ ఉంటాయి. అంటే నెక్స్ట్ జరిగే టాస్క్ కూడా బాల్ సంబంధించిన టాస్క్ ఏమై ఉంటుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ టాస్క్ గెలిచిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది, అంతే కదా, కొంచెం బాల్స్ ఎక్కువ వేయడం అని అలానే చేస్తారు. సో ఈ విధంగా ఫస్ట్ పెట్టిన సుడోకు టాస్క్లో మన అవినాష్ గెలిచి అందరి లెక్కలు తారుమారు చేసి తగ్గేదే లే అనే లెవెల్లో ఒక ఇంతకుముందేమో రోహిణి చించి పడేసింది ఆటలలో, ఇప్పుడు చూస్తే అవినాష్ సో దేంట్లో తగ్గేదే లే అనుకుంటూ అలా వెళ్ళిపోతున్నాడు మన అవినాష్. నిజంగా ఎందుకు ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ముఖ్యంగా నబిల్కి చెప్తున్నాను, ఎవరిని అండర్ ఎస్టిమేట్ చెయ్యకు. నబిల్కే కాదు, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు తక్కువ, వీళ్ళు దీంట్లో వీళ్ళు చేయలేరని అనుకుంటున్నారో, ఈవెన్ ప్రజలు కూడా అదే చెప్తున్నాను నేను, ఎవరిని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఎవరికి ఉండవలసింది వాళ్ళకు ఉంటుంది నాలెడ్జ్ విషయంలో ఏదైనా సరే. సో ఈ విధంగా అవినాష్ అందరిని ఆశ్చర్యపరిచే విధంగా దూసుకెళ్తా నేను, నాకు అదుపులు ఏమి లేవు అని చెప్పి మొత్తం గ్రాఫ్ ఇలా పెంచుకుంటున్నాడు. పాపం చెప్తున్నాడు, ఒకవేళ అవినాష్ను మన టేస్ట్ అయితే మాట్లాడుకుంటున్నారు, ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది ఈ వీక్, నేను వెళ్ళిపోతున్నాను. నేను ఎందుకంటే ఇంతకుముందే వెళ్ళిపోయాను కదా, ఇంతకుముందు ఎలిమినేట్ అయిపోయాడు కదా మన అవినాష్, షీల్డ్ వల్ల మళ్ళీ ఉన్నాడు కదా మన బిగ్ బాస్ హౌస్లో, ఇప్పుడు నేనైనా వెళ్ళిపోయేది అని చెప్పి, ఒకవేళ ఇద్దరు ఉంటే నేను వెళ్ళిపోతా కావచ్చు అని చెప్పి టేస్ట్ తేజ అంటుంటాడు. మరి వెళ్ళిపోతే ఏం చేస్తాం రా ప్రేక్షకులు నిర్ణయం ప్రకారం అని చెప్పి కొంచెం నిరుత్సాహం చూపిస్తాడు. సో ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుండవు మన అవినాష్. గెలిచిన వెంటనే తేజకి ఏమంటుందంటే, నాకు ఎప్పుడైతే నేను ఇట్లా ఎలిమినేట్ వెళ్ళిపోయానో నేను ఇంక చూపించుకోవాల్సింది చాలా ఉంది అని చెప్పి కక్షతో మన ఏమంటారు హుషారుగా ఆ పట్టుదలతో నేను ఆడి చూపించాను, పట్టుదలతోనే ఉన్నాను నేను, అందుకే ఇలా ఆడుతున్నాను. మేబీ ఒకవేళ నచ్చితే నాకు అవకాశం, మెగా చీఫ్గా నాకు అవకాశం రాలేదు ఆడడానికి, మెగా చీఫ్ అయినప్పుడు నా టీషర్ట్ చింపేశారు వీళ్ళు, నాకు అవకాశం రాలేదు. సో ఈ విధంగా నాకు అవకాశం వచ్చింది, దాన్ని యూటిలైజ్ చేసుకున్నా మంచిగా. సో ఈ విధంగా నాకు ఒకవేళ పెరిగితే ప్రేక్షకులకు నచ్చితే ఉంచుతాను నన్ను అనే లెవెల్లో మన అవినాష్ టేస్టీ తేజ దగ్గర చెప్తాడు. ఇక్కడ ఇంకొకటి చెప్పాలి మీకు, అవినాష్ గెలిచిన వెంటనే అవినాషే చెప్పిన ఎక్స్ప్రెషన్స్. అప్పుడు ఒక మాట అంటాడు నబీలు, ఒక చెప్పడం మర్చిపోయిన, ఏంటంటే నబీలు నీకు ఏమైనా హెల్ప్ చేశారా, నీకు దగ్గర ఉన్నారు కదా అందరు జనాలు అనేసరికి కొంచెం అవినాష్
లేదు బ్రో సీరియస్ చెప్తున్నాను. ఏదో జోక్ కామెడీ కోసం నేను ఆశ్చర్యపోయానని చెప్పన్నాను. నా కష్టపడి నేను చేశాను ఇది. నేను కష్టపడి నేను గెలుచుకున్నాను ఇది. నాకెవరు హెల్ప్ చేయలేదు అని చెప్పి మన అవినాష్ అంటారు. అప్పుడు నబీల్ ఉండి లేదు ఊరికే అన్నాను. ఒక క్యాజువల్‌గా అడిగే క్వెషన్ నిన్ను. అంతేగాని తప్పటట్లేదని చెప్పి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చెప్తాడు. సారీ కూడా సారీ కూడా తర్వాత చెప్తాడు. మన అవినాష్‌కి ఒకవేళ హర్ట్ అయితే సారీ అని చెప్తాడు. సో, ఈ విధంగా మొత్తానికి అవినాష్ గెలిచాడు. గెలిచిన తర్వాత టేస్ట్ తేజ్‌తో చెప్పిన మాటలు చెప్పా మీకు నేను. ఈ క్రమంలో మన ఒక ఫన్ టాస్క్ కూడా క్రియేట్ చేస్తాడు మన బిగ్ బాస్. తర్వాత ఫన్ టాస్క్ కూడా చేస్తాడు. అందులో కూడా చాలా బాగుంది. ఫన్ టాస్క్‌గా మన అవినాష్ అండ్ టేస్టీ తేజ యాంకర్‌గా, రోహిణి ఒక తను కూడా డ్యాన్స్ షోకి వచ్చిన ఒక డాన్స్ మెంబర్‌గా, కొరియోగ్రాఫర్‌గా అన్నట్టు వాళ్ళొస్తారు. కొరియోగ్రాఫర్‌గా వచ్చి కొంచెం చాలా ఎంటర్‌టైన్‌మెంట్ చాలా ఫన్నీగా చేస్తారు. సెకండ్ టాస్క్ స్టార్ట్ అయితది. సెకండ్ టాస్క్‌లో స్టార్ట్ అయ్యే ముందు మన బిగ్ బాస్ ఏం చేస్తారంటే ఫస్ట్ టాస్క్‌లో వీళ్ళకి ఇస్తారు కదా బ్యాగ్. ఆ బ్యాగ్‌లో ఏమంటే బాల్స్ ఉన్నాయని చెప్పాను కదా! ఆ బాల్స్ గేమే ఇచ్చాడు. అదే బ్యాలెన్స్‌తో ఆడు స్కోర్ పొందే వరకు బాల్‌తో ఆడో, బ్యాలెన్స్‌తో ఆడో ఏదో ఉంటది టాస్క్ పేరుంటది. అంత గుర్తులేదు నాకు. మొత్తం స్కోర్ పొందేంత వరకు అని అది విన్నా. స్కోర్ పొందేంత వరకు మొత్తం మన క్రికెట్ గేమ్ లాగానే మొత్తం స్కోర్స్ రావడము, ఔట్ రావడం, 6 రన్స్, 4 రన్స్, 2 రన్స్ ఏ బాల్‌కి ఒక బాల్ పెడితే ఆ బాల్ బ్యాలెన్స్‌గా తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి మన క్రికెట్ పిచ్ పైన ఏమంటారు స్లాట్స్ ఉంటాయి. స్లాట్స్‌లో హోల్ అదే 1 నెంబర్, 2 నెంబర్ ఉంటాయి. హోల్స్ ఉంటాయి. మధ్యలో హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్‌లో ఏసుకోవాలండి. బాల్స్ వేసుకోవాలి. బ్యాలెన్స్‌తో ఆడుకుంటూ ఆ హోల్స్‌లో ఏసుకోవాలి. ఆ ఏసుకున్న క్రమంలో ఏంటంటే మన ఫస్ట్ అవినాష్ విన్ అవుతాడు కదా! ఫస్ట్ టాస్క్‌లో. అప్పుడు ఆయనకి వచ్చిన బ్యాగ్‌లో ఏముంటాయంటే ఎన్ని బాల్స్ ఉంటాయి? నాకు తెలిసి ఎన్ని ఆహ్, నబిల్‌కి 4 బాల్స్, మన పృథ్వీకి 5 బాల్స్, మన ప్రేరణకి 6 బాల్స్, మన అవినాష్‌కి వచ్చేసి 8 బాల్స్ అనుకుంటా. 8 బాల్స్ ఉంటాయి అనుకుంటా. సో, అనుకుంటా అంటే అంతే 8 బాల్స్ ఉంటాయి. 8 బాల్స్ ఉంటాయి. సో, ఒక్కొక్క బాల్ బ్యాన్ చేసుకుంటూ అందులో ఆ పిచ్ పై ఉన్న స్లాట్‌లో ఎయ్యాలి వాళ్ళ బాల్. ఒక్కసారి బాల్ కింద పడితే కౌంట్ చేయనట్టే. అవుట్ దాంట్లో పడ్డదనుకో ఆ బాల్ ఎళ్లి, అవుట్ దాంట్లో ఆ హోల్‌లో పడితే వాళ్ళు ఇంక ఔటే. బాల్స్ ఉన్నా ఔటే అని మన బిగ్ బాస్ చెప్తాడు. సో, ఈ విధంగా లైన్ ప్రకారం బిగ్ బాసే సెలెక్ట్ చేస్తారు. ఫస్ట్ నబీల్‌ని, సెకండ్ పృథ్వీని, థర్డ్ ప్రేరణని, ఫోర్త్ అవినాష్‌ని ఆడాలని చెప్పి బిగ్ బాస్ ముందే అక్కడ పంపిస్తారన్నట్టు. ఫస్ట్ ఎవరు ఆడాలో ముందే పంపిస్తారు. పంపేసరికి మన మానస అండ్ వీళ్ళిద్దరే సంచాలకులు. మానస అండ్ ఇంకెవరు? ప్రియాంక జరీద్ వీళ్ళిద్దరే సంచాలకులుగా ఉంటారు. సో, ఫస్ట్ నబీల్ వచ్చేసి చాలా ఫోకస్‌గా, బ్యాలెన్స్‌గా ఆడుకుంటూ 4 బాల్స్ 6 అనే హోల్‌లో ఏస్తాడు. ఏసేసరికి 6 రన్స్ అంటే 4 6 జా 24 రన్స్‌తో మన నబీల్ ఉంటాడు. సెకండ్ పృథ్వీ. ఆడేటప్పుడు నబీల్ మనసులో ఓడిపోవద్దు. ఎవరికైనా అంతే కదా! ఆయన ఓడిపోతే నేను గెలుస్తా అని చెప్పి అంటారు కానీ అనుకోకుండా ఏంటి మంచిగా ఎఫర్ట్స్ పెట్టే మన పృథ్వీ. ఇప్పుడు నబీల్ ఎలా పెట్టాడో పృథ్వీ కూడా ఎఫర్ట్స్ పెట్టి మన 5 బాల్‌కి 5 6 అన్నట్టు. 5 6 జా 30. నెక్స్ట్ ప్రేరణ ఒక బాల్ మిస్ చేసి మిగతా బాల్స్ అన్నీ ఏస్తది. మొత్తం ఎంత? ఒక బాల్ మిస్ అంటే ఏం రన్ రాదు. తనకు 6 ఇస్తారు మొత్తం. 6 6 36 రన్స్‌తో మన ప్రేరణ ఉంటది. ఇంకా అవినాష్ లాస్ట్‌కి వచ్చేసరికి అందరిని చెప్పినా కదా! దీంట్లో కూడా ఫోకస్‌గా బ్యాలెన్సింగ్ మంచిగా పెట్టుకొని ఆ రన్స్‌తో గెలుస్తున్న మొత్తానికి హైయెస్ట్ స్కోర్ వచ్చేసి మన అవినాష్‌దే. అసలు అంతే కదా! అడ్వాంటేజ్ ఉంది తనకి. బాల్స్ ఎక్కువ ఉన్నాయి కదా! అడ్వాంటేజ్ మూలన ప్లస్ మళ్ళీ తను పెట్టిన బ్యాలెన్స్ మూలన, ఎఫర్ట్స్ మూలన తను గెలుస్తాడు. అదే తగ్గేదేలే అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. సెకండ్ టాస్క్‌లో కూడా గెలిచి తగ్గేదేలే అని ప్రూవ్ చేసుకున్నాడు. మొత్తానికి ఈ విధంగా రోహిణి అండ్ అవినాష్ భలే ఆడుతున్నారు కదా! వాళ్ళకొచ్చిన టాస్క్‌లు ఏ టాస్క్ వస్తే ఆ టాస్క్ వదలకుండా భలే ఆడుతున్నారు. అంటే మేము కమెడియన్సే కాదు. ఎందులోనూ తగ్గేది లేదు మాకు. మేము బరిలోకి దిగితే వార్ వన్ సైడ్ అయిపోతుందని చెప్పి రోహిణి చెప్తుంది. ఇటు అవినాష్ కూడా చెప్పినట్టు అనిపించింది నాకు. చాలా బాగా ఆడాడు. మొత్తానికి ఈ విధంగా ఈ టాస్క్‌లో కూడా అవినాష్ గెలిచాడు. గెలిచేసరికి మన బిగ్ బాస్ అంటాడు కదా! మానస్ వాళ్ళతో. సో, మీరు ఒకరికి బ్లాక్ స్టార్ ఇయ్యాలి గదా! అంటాడు. దానికన్నా ముందు ఏమొస్తదంటే, సరే మేము ఒక పవర్ ఇస్తున్నాను ఏమంటాడంటే, మీరు ఒక 2 బాల్స్ ఎవరికైనా ఇవ్వచ్చు. అవినాష్ గెలుస్తాడు గదా! దాని తర్వాత ఇంక ముగ్గురు ఉంటారు గదా! సో, ముగ్గురిట్లో ఎవరికైనా 2 బాల్స్ ఇయ్యొచ్చు అనేసరికి వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు. డిస్కస్ చేసుకుంటే మన మానస్ నబిల్‌కి ఇస్తే బావుంటదన్న లెవెల్‌లో మాట్లాడతారు. మరి అప్పటి నుంచి మానస్ కొంచెం నబిల్ మీద ఫోకస్ పెడతాడు. ఫోకస్ అంటే మేబీ నబిల్ అంటే ఇష్టం కావచ్చు. ఎందుకంటే అలా అనిపించింది. రావడంతోనే నబిల్‌ని గూడా కొంచెము సెలెక్ట్ చేయడము. ప్లస్ మళ్ళీ నబిల్‌కి ఇస్తే బావుంటది అనడము. మన ప్రియాంక జైల్‌తో అనిపించింది నాకు కొంచెం. నబిల్ మీద ఫేవరిజం చూపించారని చెప్పని. అప్పుడు
ప్రియాంక ఒప్పుకోదు. ప్రియాంక ఒప్పుకోడు ఏం చేస్తదంటే 2 టాస్కుల్లోనూ నబీల్ అసలు చూపించలేదు గేమ్, తన ఎఫర్ట్ చూపించలేదు నాకు అని చెప్పి, అసలు ఎవరిని సెలెక్ట్ చేయొద్దు మనము, అందరికి న్యాయం చేసినట్టు ఉంటది. ఇప్పుడు మనము ఈ నబీల్ సెలెక్ట్ చేసుకుంటే మంచిగా ఆడవాళ్ళకు ఒకళ్ళు బ్లాక్ స్టార్ వస్తే మనము అన్యాయం చేసినట్టు ఉంటది కదా వాళ్ళకి. సో అది వెళ్ళకూడదు మనం అని చెప్పని ఇద్దరు డిసైడ్ అయిపోయి ఏం చేస్తారంటే సరే మేము సరే బిగ్ బాస్ మేము పవర్‌ని ఉపయోగించుకోవట్లేదు, యూజ్ చేయట్లేదని చెప్పి అనేస్తారు. అనేసరికి స్కోర్ యథావిధిగా ఉంటుంది. ఉన్న తర్వాత మరి బ్లాక్ స్టార్‌ని పెట్టుకునే విధానం ఎంచుకోవాలి కదా! అప్పుడు మన బిగ్ బాస్ కంటెండర్‌గా ఎవరు గెలిచినా సరే అవినాష్ గెలుస్తారు ఆబ్వియస్‌లీ. సో కంటెండర్ బ్యాచ్‌ని మన అవినాష్‌కి పెట్టండి. ఎట్ ద సేమ్ టైమ్ బ్లాక్ స్టార్‌ని కూడా పెట్టి ఎవరినైతే మీరు వద్దనుకుంటున్నారో ఆలోచించుకొని వాళ్ళని తొలగించండి అని చెప్పేసరికి అవినాష్‌కి ఫస్ట్ కంటెండర్ బ్యాచ్‌తో మన ప్రియాంక పెడుతది. ఇక్కడ మానస్ వచ్చేసి సెలెక్ట్ చేస్తారు. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు చూసేసరికి 2 టాస్కుల్లో ఎఫర్ట్స్ చూపించింది ఎవరు? మన నబిల్ కదా! సో నబిల్‌కి బ్లాక్ స్టార్ ఇచ్చేసి ఇంక నువ్వు ఆడింది చాలు కూర్చో అని చెప్పారు. అంటే వాళ్ళు చెప్పలేదు, నేను అంటున్నాను. ఇంక నువ్వు ఆడింది చాలు కూర్చోమని మన విష్ణుకి ఎలా ఇచ్చాడో ఈ విధంగా అవినాష్ తగ్గేదేలే అని చెప్పి 2 టాస్కులలో గెలిచి దూసుకెళ్ళిపోతున్నాడు. మేబీ ఈ గ్రాఫ్ పెరిగే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే చాలా బాగా ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. నిజంగానే నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ప్రేక్షకులు అసలు ఎలిమినేట్ చేయవలసిన వాళ్ళందరూ ఇంట్లో ఉంటున్నారు. మంచిగా ఆడి, మంచిగా ఫన్ చేసుకుంటూ, చాలా ఫన్ క్రియేట్ చేసుకుంటూ ఉన్నట్టు మాట్లాడేటోళ్ళనేమో తీసి పడేస్తున్నాడు అనిపించింది నాకు కూడా. ప్రేక్షకులు మరి ఆలోచించాలి. ప్రేక్షకులంతా టీవీ సీరియల్స్ బ్యాచ్ ప్రేక్షకులు ఎలా చూస్తున్నారు, మన ప్రేక్షకులు ఎలా చూస్తున్నారంటే నా ఫేవరెట్ ఎవరైతే వాళ్ళు తప్పు చేసినా, ఒప్పు చేసినా, ఏది చేసినా ఓట్లు వేసుకోవడమే మా పని అన్న విధంగా అలా ఆడియన్స్ తయారయ్యారు అనిపించింది నాకు. ఎందుకంటే డిజర్వ్డ్ అయిన వాళ్ళు చాలామంది వెళ్ళిపోతున్నారు. అసలు అవసరం లేని ఉన్న వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ విష్ణు ఎందుకు ఉంటుంది ఓన్లీ జపం పృథ్వీ జపం అనుకుంటూ జపం చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఇంకో పృథ్వీ మన విష్ణు అంటే గుర్తుకొచ్చింది. విష్ణు నైట్ మన పృథ్వీతో మాట్లాడుతుంది. ఏమనంటే ఎక్స్ లవర్ గురించి, తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతుంది పృథ్వీ దగ్గర. అతను నేనే బ్రేకప్ చేసుకున్నాను, అతను వదిలేసుకున్నా, అతను నాకు గుర్తుకొస్తున్నాడు, అతను నాతో మా అమ్మ కన్నా ఎక్కువ ప్రేమ చూపిస్తాడని చెప్పి మన పృథ్వీతో చెప్తుంది తన లవ్ స్టోరీని. సో ఇక్కడ విష్ణు ఎందుకున్నది అదే పృథ్వీ జపం చేసుకుని అది ఎప్పుడో వెళ్ళిపోవచ్చు. తను ఎవరైతే రిజర్వ్ కంటెస్టెంటో వాళ్ళని గెలిపిద్దామనే ఆలోచనలో ఎప్పుడైతే ఆడియన్స్ అనుకోరు అప్పటి వరకు ఇలానే జరుగుతుంది. తారుమారు విన్నర్సే జరుగుతూ అంటారు, రకరకాలు జరుగుతూ ఉంటారు. సీజన్ 2లో కౌశల్ గెలిచిన విధానమే నాకు డిజర్వ్ కంటెస్టెంట్ విన్ అవడానికి అనిపించింది. నాకు అతనే గెలిచాడు అనిపించింది. మరి ఈ సీజన్ అంతా మరి ప్రేక్షకులు ఎలా చూస్తున్నారు, ఏ పాయింట్ మీద ఎవరిని గ్రాఫ్ పెంచేది అర్థం కావట్లేదు నాకు. చూడాలి మరి. నాకు తెలిసి ఈ సీజన్ మన నబిల్కి వెళ్ళిపోయాడు అనుకో. నాకు తెలిసి ఈ సీజన్ నిఖిల్కును గౌతమ్ పడుతుంది అనిపిస్తుంది. మన ప్రేక్షకులకి రీచ్ అయ్యే పాయింట్ ఏ విధంగా రీచ్ అవుతుంది పాయింట్ నాకు అర్థం కావట్లేదు. చాలా మటుకు అవినాష్ అన్నట్టు డిజర్వ్ కంటెస్టెంట్స్ చాలామంది వెళ్ళిపోయారు ఈ సీజన్లో. చూద్దాం ఎలా ఉంటుందో. సో మొత్తానికి అవినాష్ కంటిన్యూగా నిలిచాడు. అవుట్ అయింది ఎవరు? మన నబిల్ బ్లాక్ స్టార్ ఇచ్చేసి నబిల్ గేమ్స్ నుంచి ఫుల్ స్టాప్ పెట్టి కూర్చోవాలని చెప్పి మన బిగ్ బాస్ చెప్పేసరికి కొంచెం ఫీల్ అవుతారులే. ఎందుకు ఫీల్ అవుతాడు. మంచి అవకాశం వచ్చింది ఉపయోగించుకోలేదు, నేను కంగారు పడి వెళ్ళి కొట్టేశాను, ప్లస్ మళ్ళీ అసలు చేయనికి అలా మర్చిపోయాను నేను అని చెప్పి ఆ లాజిక్ ఎలా మర్చిపోయాను అని చెప్పని ఇక అయిపోయినాక ఇస్తారు ఏమంటారు చూడు, అంతా అయిపోయినాక చేసే లాభం ఆ లెవెల్లో మన అంత అయిపోయినాక ఆలోచించుకుంటే ఏ లాభమో అన్న లెవెల్లో నాకు అనిపించింది. ఈ విధంగా మన అవినాష్ కలిసి తగ్గేదేలే అన్న రూపంలో టాస్కులు రోహిణి అవినాష్ కలిసి చెలరేగిపోతున్నారు ఆటల్లో. మాకు ఆటలో అడ్డుకునే వాళ్ళే లేరు అనే విధంగా దూసుకెళ్ళిపోతున్నారు మన అవినాష్ అండ్ రోహిణి. మేము ఓన్లీ కమెడియన్సే కాదు, మాలో ఈ యాంగిల్ కూడా ఉందని ప్రూవ్ చేసుకుంటున్నారు మన రోహిణి అవినాష్ కలిసి. సో ఈ విధంగా ఇలా ఉంటే ఇద్దరేమో కంటెండర్ అయ్యారు, అవినాష్ అండ్ రోహిణి. ఇంకా మిగతా ఇద్దరేమో టికెట్ ఫినాల్ నుంచి ఎలిమినేట్ అయిపోయారు. ఎవరు? నబీల్ అండ్ విష్ణు. మరి ఇవి అప్డేట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.